మనతో పాటు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణ ఉన్నారన్న ఏం చెప్పదలుచుకున్నారు? చాలా చోట్ల పర్యటిస్తున్నారు కదా! ఎట్లా ఉంది? స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు హైదరాబాద్ నారు ఒకటి వందల సంవత్సరాలకు సంబంధించిన నాటటువంటి హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ల్యాండ్స్ అనేటటువంటిది ఏదైతే ఇవాళ ఎంత అహంకారంగా ఆలోచన పరంగా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో, ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇలా ఇక్కడ దొరకాలంటే 2 లక్షలు గజ 1,50,000 గజం దొరుకుతుంది. దీన్ని 10-12 వేలకే దీన్ని దానాదత్తం చేసి ఆ డబ్బులతోని బిజినెస్ చేసుకోవాలని. అఫీషియల్‌గానేమో 10,000, అన్అఫీషియల్ ఏమో 1,50,000. అంటే ఇంకా 1,40,000 రూపాయలు అన్అఫీషియల్‌గా దోసుక తిందామన్నటువంటి తపన పెట్టి ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు అన్అఫీషియల్‌గా ప్రజలకు ఇచ్చినటువంటి సొత్తు తీసుకోవాలని ప్రయత్నం. రెండోది, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజాసేవ చేయాలన్న కోరిక ఉంటే, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కొన్ని వందల సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ వర్కర్లు ఉన్నారు. వందల మంది, వేల మంది, లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి 10,000 చొప్పున. వాళ్ళు కొనుక్కుంటారు. వేరేవాడికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళే కొనుక్కుంటారు. మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, మా వర్కర్లే కొనుక్కుంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు ఇల్లు లేక, కిరాయిలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకి ఇవ్వండి. ఆ స్కీమ్ తెండి. మీరు అమ్మే అధికారం మీకెక్కడిది? ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోపల ఉన్న ఇండస్ట్రీలను బయట పంపించాలి. పంపించేసి ఆ పంపించింది ఉన్న ల్యాండ్లను నమ్ముకొని ధనాదత్తం చేయాలి, కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది చూడు, అది మంచిది కాదు. అది కొన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది. దాని మీద విచారణ జరిపించమన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ కమ్మంటున్నాం. ఇంకోటి, ఒక ఇండస్ట్రీస్ తీసేయాలంటే కూడా అందులో 500-600 మంది పనిచేస్తారు. వాళ్ళ బతుకులేంటి? వాళ్ళకి ఎవరు బెనిఫిట్ ఇస్తారు? నువ్వు సంపాదించుకుంటావు, ఎవడైతే ఇండస్ట్రీ ఉన్నాడో వాడు సంపాదించుకుంటాడు, ఏదో బిల్డర్కి ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ అలా పనిచేసే వర్కర్ల వాటేంటి? వాళ్ళకి ఏమి ఇస్తుంది గవర్నమెంట్? మేనేజ్మెంట్ ఏమి ఇస్తుంది? దానికి జవాబు లేదు. హైదరాబాద్లో ప్రభుత్వం ఉన్నటువంటి చెప్తుంది ఏంటంటే రన్నింగ్‌లో లేని కంపెనీలు మాత్రమే చేస్తున్నాం. రన్నింగ్‌లో ఉన్న కంపెనీలు మేము ముట్టుకోవట్లేదని చెప్తుంది. రన్నింగ్ లేని కంపెనీలు అనేది నువ్వు ఏ రకంగా డిక్లేర్ చేస్తావు? డిక్లేర్ ఎందుకు చేయలేవు? నువ్వు పేపర్ పరంగా పలానా మా బాల్నార్ ఉంది, అలా మా బాల్నార్లో 47 ఎకరాల ల్యాండ్ మీరు ఇలా రెగ్యులరేషన్కి అవి పెట్టిండ్రు. ఎన్ని ఇండస్ట్రీస్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఇండస్ట్రీలు పనిచేస్తలేవు అనేది నువ్వు ప్రకటన ఇచ్చావా? లేదు, మీ ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టేసి అయ్యా ఈ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి, ఈ ఫ్యాక్టరీలలో పనిచేయట్లేదు, వీటి అమ్ముతున్నామని అమ్ముకోండి, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వాళ్ళకు 10,000 రూపాయల గజం ఏంటి? హైదరాబాద్లో 10-20 వేల రూపాయల గజాలు దొరుకుతున్నాయా? 1,50,000 గజం. నిన్ననే కోకాపేటలో అమ్ముతీవి 170 కోట్లు పెట్టి అమ్ముతీవి. మరి ఓవా? అంటే మీరు ఒక పెద్ద ప్లాను, మీరు మీ మంత్రివర్గం 420 ఏదైతే అలీబాబా 40 దొంగలు దోసుక తిన్నారు ఎంతమంది మీద ఊర్ల మీద పడి, అట్లా హైదరాబాద్ దోసుక తిని నాశనం చేయాలని చూస్తున్నారు. అది మంచిది కాదు. ఇప్పటికైనా విరమించుకోండి. విరమించుకొని ప్రజాసేవ చేయండి. పార్కులు కావాలి, స్కూళ్ళు కావాలి, హాస్పిటల్స్ కావాలి. ఇంకా ఉన్నటువంటి నిరుపేదలు చాలా మటుకు ఇంకా ఇల్లు లేక చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా అలాట్ చేయండి. వద్దన్న వాళ్ళు చేయండి, మంచి పని చేయండి, హర్షిస్తారు. అంతేగాని మేము మొత్తం హైదరాబాద్లో జీవో తెస్తాం, మేమే చేస్తాం, ఏదంటే అది చేస్తామని అంటే మాకు అమ్మ చేత కాకనా, మేము చేసి చేత కాకనా ఆ రోజున? కానీ ప్రజల సొత్తు ప్రజలకే చెందాలన్నటువంటి ఆలోచన, కోరిక మాకు ఉంది. 10 ఏళ్లలో భూములు అడ్డగోలుగా నచ్చినోళ్ళకి ఇచ్చి అమ్ముకున్న బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు హిల్టు పాలసీ మీద మాట్లాడే నైతిక అర్హత లేదు. హిల్టు పాలసీకి సంబంధించి చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. అవునా చెప్పు, హైదరాబాద్లో ల్యాండ్ గజం జాగా ఆమె ల్యాండ్ నువ్వు చెప్పు ఒక విలేకరుగా. హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గజం అమ్మిన రూపాయి చూపెట్టి నాకు. బయట పెడతా అంటారు ప్రభుత్వం తోలులకు సంబంధించి. చిన్న అడుగుతున్నా నేను విలేకరుగా. నువ్వు చెప్పు ఏడమీనరు గజం జాగా గ్రేటర్ హైదరాబాద్లో ఏడ జాగా అమ్మీను చూపెట్టు. ఒక ఇండస్ట్రీస్ ల్యాండే కానీ లేకపోతే ఒక ల్యాండ్ ఏడని అమ్మినట్టు మీరు చూపెట్టండి 10 ఏళ్లలో. కోకాపేట కాడ అమ్మినటువంటిది, అది కోకాపేట హైదరాబాద్ గ్రేటర్ కాదు. ఆ రోజు అక్కడ అమ్మినాం, ఇక్కడ డెవలప్మెంట్ చేసినాం, కొన్ని ఏళ్ళు డెవలప్ చేసినాం. హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఏ గజం జాగా అమ్మలేదు. కోట్లాది రూపాయలకు సంబంధించిన ల్యాండ్ ప్రజల దానాదత్తం చేసేసి పార్కులు చేశాం, మన స్కూల్ కట్టించాం. ఇవాళ నువ్వు ఓపెన్ చేస్తాన్న అలవాలలో ఉన్నటువంటి 1000 పడకల హాస్పిటల్ మీ అయ్య కట్టిండా? ఎర్రగడ్డలుగా కట్టిన హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ మీ అయ్య కట్టిండా? సెక్రటరీ రోడ్ కట్టాడు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి కట్టాడు. ఇవన్నీ మేం కట్టాం.
మేము కట్టిందంటే మీరు కూర్చోరు తప్ప ఇలా బ్రిడ్జిలు ఎన్ని బ్రిడ్జిలు కట్టాం, ఎన్ని ఎస్టీపులు తీసుకురాగలిగాం. ఒక కుక్కట్పల్లి కాన్స్టెన్సీలే 325 కోట్లు, హైదరాబాద్ నగరంలో 3500 కోట్లు ఎస్టీపులకు పెట్టాం, రిటర్నింగ్ పెట్టాం. దానికి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాలి. అది ఏ శాతం కాదు. మూసీనది అంటే మళ్ళీ మూలకు పడేసి అది ఏమవుతుందో అది తెలియదు. అన్నీ కూడా నువ్వు ప్రజల అంటారు అభివృద్ధి చేస్తా అంటే, మూసీ నదిని అభివృద్ధి చేస్తా అంటే 1,00,000 కోట్ల అవినీతి అక్కడ అంటారు, ఇక్కడేమో భూములకు సంబంధించి 5,00,000 కోట్ల అవినీతి అంటారు. ఏది చేసినా అభివృద్ధి కార్యక్రమం చేసినా అవినీతి మరకలు అంటిస్తారు మాకు. మూసీ నది డెవలప్ చేయొద్దని ఎవరు చెప్పట్లేదు. మూసీ నది మీద దోసుక తిందామనే ప్రయత్నం చేస్తున్నారు చూడు, దానికి వ్యతిరేకం. 10,000 కోట్లలో అయిపోయేటటువంటి మూసీ నదిని 1,00,000 కోట్లతో చేస్తాననేది మాకు అభ్యంతరం. మా ప్రభుత్వం 10,000 కోట్లనే మూసీ నది కంప్లీట్ చేస్తామని మేమంటే, 1,00,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని మీరు ఎట్లా అంటారు? ప్రజల సొత్తు మీరు 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 చేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సొత్తును ప్రజలకు చెందాలి. 10 రూపాయలు అయ్యే పని మేము 1000 రూపాయలకు మేము చేస్తామంటే అది జరిగే పని కాదు. ఇలా హైదరాబాద్ నగరంలో గుత్తులాపూర్లో ఇవాళ ఉంది 9,922 ఎకరాల ల్యాండ్ మీరు అమ్మేసి 5,00,000 కోట్లు దోసుకొని మీ బొబ్బం కట్టాలనుకుంటారు, మీ కేంద్రానికి సంబంధించిన మీ పార్టీ పంపాలనుకుంటారు, మీ కోట్లాది లక్షాది కోట్లు లక్షాధికారులు కావాలనుకుంటారు. రేపొద్దున దేశంలో మీరు ఒక టాప్ 10లో పైసలలో కావాలనుకుంటారు తప్ప ప్రజాసేవ చేసింది ఏం లేదు. నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే 2 ఏళ్ళు అయింది. రేపు ఇయ్యాలకి ఎన్ని రోజులు, ఎలక్షన్లు అయ్యి 2 ఏళ్ళు నిన్నటికి కౌంటింగ్ ఎల్లుండి కౌంటింగ్ అంటే మీరు చేసి 2 ఏళ్ళు అయింది. మీరు మాటలు చెప్పి జైళ్ళల్లో వేస్తామని చెప్పి ఈ కారని ఆ కారని కాళేశ్వరం అని ఇవి తప్ప మీ జీవితంలో ప్రజలు చేసింది ఏమీ లేదు. ప్రజలు చేయాల్సింది అవసరం లేదు. మీకు ఇంకా దగ్గరకు వచ్చింది. ప్రజలు మీరు తొందరనే పంపిస్తారు. మీరు ఆర్భటాలు ఊబాలు చేసుకుని ప్రజల మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు తెలివిగా జుబ్లీహిల్స్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోతున్నారు, కేవలం ఉనికి కోసమే ఇదంతా డ్రామాలు చేస్తున్నాడు కేటీఆర్, హరీష్ రావు అని చెప్పేసి చెప్తున్నారు మంత్రులు. విలేకరుగా నేను అడుగుతున్నాను. మేము 16,000తో గెలిచినాం జూబ్లీస్లో. 80,000 ఓట్లు మాకు వచ్చాయి. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు 16,000 వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో జూబ్లీస్లో 16,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ మొన్న ఎన్ని వచ్చినాయి? 75,000 ఓట్లు వచ్చినాయి. అంటే మేము పెరిగినాయా తగ్గాయా? మాకు మీ బీజేపీ పార్టీ 16,000 వచ్చినాయి, గెలిచింది 16,000 మెజార్టీ ఉండే. మీ బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 12,000 వచ్చినాయి. మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? అప్పుడు డిపాజిట్ దక్కలే గేటర్లో. ప్రజలు అనేటోళ్ళు మా జూబ్లీ ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యం, మీరు చేసిన కుంభకోణం, మీరు చేసిన బెదిరింపులు, మీరు చేసిన ఇళ్ళల్లో ఆఖరికి ఏం చేశారు తెలుసా? వాళ్ళు పింఛన్లు ఎవరైతే తీసుకుంటారో అవ్వ తాత దగ్గరికి వెళ్ళి మీ సీఓలను ఉంటారు హైదరాబాద్లో, మీకు ఎలా సీఓలు అంటే సీఓలను పంపించి మీరు గిట్ట మీరు దేనికైతే చేయకూడదు ఓటేయకపోతే మీకు వచ్చే పింఛన్ క్యాన్సిల్ చేస్తామని భయపడిపోయారు. వాళ్ళు సీఓలను, ఆఫీసర్లను, పోలీస్ డిపార్ట్మెంట్ను, యంత్రాంగాన్ని దించి భయబాంధులు చేస్తే మీకు ఓట్లు వచ్చింది 22,000 ఓట్లు. 7 సార్లు ముఖ్యమంత్రి తిరిగితే, 700 మంది మీ కార్యకర్తలు తిరిగితే, 70 మంది ఎమ్మెల్యేలు తిరిగితే, 18 మంది మంత్రులు తిరిగితే మీకు వచ్చిన ఓట్లు 22,000 ఓట్లు. అది కూడా దొంగోట్లు 30,000 ఓట్లు వేసి జయం చేయించుకొని డివిజన్కి బూత్కి 20 ఓట్లు దొంగోట్లు వేసి గెలిచినటువంటి దుర్మార్గమైన పార్టీ. ఫైనల్గా చెప్పండి, పోరాటం దీనికి సంబంధించి 5,00,000 కుంభకోణం అని చెప్పేసి 5,00,000 కోట్ల కుంభకోణం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ప్రజా పోరాటాలైనా న్యాయ పోరాటాలా ఎలా ఉండబోతుంది? పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీనికి సంబంధించి? న్యాయస్థానం ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి, హైదరాబాద్ ప్రజలను పొట్టగొట్టకండి, హైదరాబాద్ బ్యాండ్ని ఖరాబు చేయకండి. హైదరాబాద్ బ్యాండ్ ఇయ్యాలని పుట్టింది కాదు. నీ తాతను నా తాత పెట్టిన హైదరాబాద్ కాదు ఇది. వందల సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ ఉన్న జనాలకు అవసరం 1,50,00,000 మంది. మన తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ఉంటే 2.5 కోట్ల మంది బయట ఉంటే 1,50,00,000 మంది హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో పార్కులు కావాలి, స్కూల్ కావాలి, హాస్పిటల్ కావాలి. కాబట్టి ఇటువంటి ల్యాండ్లను ఏదైతే నువ్వు చెప్తున్నావో ఇలా ఫ్యాక్టరీలు నడవని ఫ్యాక్టరీలు తీసేసి అమ్ముతామంటున్నామో అది ప్రజలకు ఇవ్వమంటున్నాము. ప్రజల డబుల్ బెడ్రూమ్ కట్టియమంటున్నాము, హాస్పిటల్ కట్టియమంటున్నాము, పార్కులు చేయమంటున్నాము, ప్రజలకు ఉపయోగమని చెప్తున్నాం తప్ప పెద్ద పెద్ద భూస్వాములకు, పెద్ద పెద్ద దొరలకు, పెద్ద పెద్ద మీ అల్లుళ్ళకు, మీ బిడ్డలకు దాన ధనత్వం చేయొద్దని చెప్తున్నాం.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.